మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. గొంగడి హరికృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుమంత్ తన అనుచరులతో కలిసి రాడ్లతో దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యాయత్నం చేసే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లుగా ఫిర్యాదుదారుడు వివరించారు. దీని ఆధారంగా మేడిపల్లి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద సుమంత్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. మేడిపల్లి పోలీసులు ముందుగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కేసుకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇదివరకే పలు అవినీతి, వసూళ్ల ఆరోపణలతో ప్రభుత్వం సుమంత్ను ఓఎస్డీ బాధ్యతల నుంచి తొలగించింది. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై మరొక కేసు నమోదైంది. ఇతడు గడిచిన కొద్ది రోజులుగా వరుస వివాదాలలో చిక్కున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఓ వ్యాపారికి సంబంధించి అతడి ఆఫీస్ కు పిలిపించుకొని కూడా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపుకు పాల్పడడంతో అతడి మీద భౌతికంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కూడా మేడిపల్లి పిఎస్ లో సదరు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కూడా మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలు, ఆ బాధితుడికి సంబంధించిన వ్యవహారం కూడా జూబ్లీ హిల్స్ పొజిషన్ పరిధికి రావడంతో కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా గొంగుడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కూడా మేడిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన మీద అత్యాయత్నం చేశాడు, దాడి చేశాడు, విషయరహితంగా దాడి చేసి తనను చంపే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా పోలీసులకు అందివ్వడంతో ఇటు సుమంత్ మీద ప్రస్తుతానికైతే 109 సెక్షన్ కింద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి గతంలోనే మంత్రిగా ఓఎస్డీగా పనిచేసిన సమయంలో కూడా అనేక మందిని బెదిరింపడం, అదేవిధంగా అవినీతికి పాల్పడిన నేపథ్యంలో ఓఎస్డీ నుంచి కూడా తొలగించారు. ప్రస్తుతానికైతే గత కొద్ది రోజులుగా ఇతడికి సంబంధించి కూడా అనేక వివాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఇటు ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం చేయడం, ఇతని ఆఫీస్ కి పిలిపించుకొని డబ్బులు ఇవ్వాలంటూ కూడా బెదిరింపుకు పాల్పడడంతో కూడా సదరు బాధితుడు మేడిపల్లి పోలీసును ఆశ్రయించాడు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి ఆ తర్వాత కేసును జూబ్లీస్ పిఎస్ కు బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.